హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు ఒక చిన్న షార్ట్ వీడియో అయితే వచ్చానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే వీడియో నేను ఎడిటింగ్ ఏం చేయను, డైరెక్ట్గా యూట్యూబ్లో వీడియో తీయడం, అప్లోడ్ చేసి వెళ్ళమే చేస్తుందని మధ్యన అయితేనే, ఎందుకంటే ఎడిటింగ్ చాలా టైం అయితే పడుతుందని. ఇదైతే డైలీ రొటీన్ అండి, అందరూ చేసే పనే. లేడీస్ అందరూ వారానికి ఒకసారి పప్పు అయితే నానబెట్టుకుంటారు కదా, అలాగే నేను కూడా వారానికి ఒకసారి పప్పు నానబెడతాను. పప్పు నానబెట్టినప్పుడు ఏం చేస్తానని అయితే మీతో చెప్తానండి. నేనైతే ఇడ్లీకి దోశలకి అయితే పప్పు అయితే వేస్తాను వారానికి ఒకసారి అయితేని. రోజైతే ఇదిగోండి, ఎప్పుడు కూడా ఇంత రుబ్బుతుంటాను. దోశల పిండి, మెంతులు, అలాగే బియ్యం, అటుకులు వేసి మినపప్పుని నానపెట్టేసి గ్రైండర్లోనే వేస్తానండి. పప్పు అయితే ఎక్కువ ఉరుము అయితే అవుతుంది గ్రైండర్లో వేయడం వల్ల. దోశలు కూడా బాగా వస్తాయి, అందుకని అందులోనే రుబ్బేస్తాను. నైట్ టైం టిఫినే కాబట్టి ఎక్కువ దోశలు వేస్తుంటాను. అలాగే మార్నింగ్ మా బాబు అయితే ఎక్కువ దోశలే తింటాడని దోశల పిండి ఎక్కువ రుబ్బుతానండి. చూసారు కదా, ఈ 2 గిన్నెలు అయితే ఇడ్లీ అండి. ఇది ఇడ్లీ తక్కువ, మా పాప తింటుంటుంది ఇడ్లీ అయితేని. అలాగే ఇడ్లీ వేయకపోతే ఎప్పుడైనా అట్లేసి పెట్టేస్తుంటాను పిల్లలకైతేని. ఇదైతే ఇడ్లీ పిండి వారానికి ఒకసారి అంటే ఇంకా అస్తమానం అయితే రుబ్బను నేను. ఈ పప్పు వేసినప్పుడే పెసరట్టుకి కానీ లేదా గార్లిక్ కానీ పప్పు అయితే వేస్తానండి. మాదైతే పెద్ద గ్రైండరు, అస్తమానం అయితే కడగలేక. అలాగే పెసరట్టు కూడా గ్రైండర్లో వేసుకుంటే పప్పు అయితే బాగుంటుంది, అందుకని పెసరట్టుకైనా సరే గ్రైండర్ పెట్టినప్పుడు వేసేసి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. 2 రోజులు అయితే ఉంటుంది. ఈరోజు నైట్కి అలాగే రేపు మార్నింగ్ కూడా పెసరట్టు అయితే వేసుకోవచ్చు. అలాగే చేయడం వల్ల కూడా మనకు టైం కూడా సేవ్ అవుతుందండి. ఈరోజు అయితే గార్లిక్ అయితే వేసానండి, పెసరపప్పు అయితే కాదు. కానీ మా పాప అయితే గార్లు ఏమన్నారు మా వారుని, చప్పుడు గారెలు వేసాను. మాకైతే బంగాళదుంప కూర అయితే వేసాను మార్నింగ్, అందుకని చప్పుడు గారెలు అయితే వేసానండి. ఎప్పుడైనా చికెన్ కర్రీ కానీ బంగాళదుంప కూర కానీ ఉన్నప్పుడు అయితే గారెలు అయితే వేస్తుంటాను. పప్పు నానబెట్టి గ్రైండర్ ఉన్నప్పుడు ఇలా కూర కూడా పప్పు నానబెట్టేటప్పుడే చేస్తుంటానండి నేను. మనం చేసుకునే పని అయితే సులువుగా అయితే చేసుకోవచ్చు అని అయితే వీడియో చేయడం అంతే. అవైతే చప్పుడు గారెలు అవినండి, నైట్ టిఫిన్. ఇంకా అలాగే మా వాళ్ళు మంగళవారం టిఫిన్ చేస్తారు, అందుకని పెరుగు గారెలు అయితే వేసానండి. పెరుగు వాళ్ళు మాకైతే వేడివేడిగానే తింటామండి. నిలవైతే మన్నాడికి పులిసిలాగా అయితే తినము. వేడిగానే ఇప్పుడు వేసి ఇప్పుడు తినేస్తేనే టేస్ట్ అయితే బాగుంటుంది. అప్పుడే మేము మా పిల్లలు కూడా తినేసాం 2 అయితేనే, అలాగే టేస్ట్ అయితే బాగుంటుందని. ఇలా చేయడం వల్ల అయితే మనకు టైం అయితే సేవ్ అవుతుందండి. పప్పు ఇడ్లీకి దోశలకి నానబెట్టుకున్నప్పుడే పెసరపప్పు కానీ ఇలా గారెలు కానీ వేసినప్పుడు టైం సేవ్ అవుతుందండి, అందుకనే వీడియో అయితే తీసాను. అలాగే ఆ పప్పు అయితే గారెలు వేయమని అయితే మా అమ్మ నాకు 2 నెలల ముందు అయితే ఇచ్చిందండి పిల్లలకి. అక్కడికి రావట్లేదు కదా మీరు గారెలు వేసుకోమని అయితే ఎప్పుడు ఇస్తుంటుంది. అలాగా వాళ్ళు దేశవాళీ పప్పు అయితే కొనుక్కుంటారు, మేమైతే హైబ్రిడ్ పప్పు అయితే కొంటుంటాను. అందుకని ఆ పప్పు అయితే రోజు ఉంది కదా అని అయితే గారెలు అయితే వేసానండి. పిల్లలు అయితే ఇష్టంగా అయితే తింటారని. మీలో ఎంతమంది ఇలా చేస్తుంటారో కామెంట్ అయితే చేయండి. నేనైతే గ్రైండర్ పెట్టినప్పుడు ఇలాగ 2-3 పనులు అయ్యేటట్టు అయితే చేస్తుంటానండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.